వెల్కమ్ టు వంశీస్ ఎడ్యుటెక్. ఈరోజు మనం హిస్టరీ క్లాస్లో భాగంగా ప్రీవియస్ వీడియోలో మొఘల్ వంశం గురించి డిస్కస్ చేసుకున్నాం. బాబర్ హుమాయూన్. మొఘల్ వంశాన్ని స్థాపించింది బాబర్ 1526లో. బాబరు 1530లో మరణిస్తాడు. ఆ తర్వాత హుమాయూన్ వస్తాడు. 1530 నుండి 1540 వరకు హుమాయూన్ పరిపాలిస్తాడనమాట. 1540 నుండి 1542 1555 వరకు సూర్యవంశం పరిపాలిస్తుంది అన్నమాట. హుమాయూన్ ఓడించి సూర్యవంశం ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠిస్తుంది. సూర్యవంశం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సూర్యవంశంలో గొప్ప పరిపాలకుడు ఎవరంటే షేర్షా. షేర్షా తీసుకొచ్చిన గొప్ప విధానాలు, సంస్కరణల వల్లనే మొఘల్ వంశం ఆర్థికంగా చాలా బలపడిందన్నమాట. సో వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. షేర్షా పరిపాలనా కాలం 1540-45 వరకు. కేవలం 5 సంవత్సరాల మట్టుకే షేర్షా పరిపాలిస్తాడనమాట. ఈ 5 సంవత్సరాలలో అద్భుతమైన రెవెన్యూ సంస్కరణలు ప్రవేశపెడతాడు. గొప్ప పరిపాలన చేస్తాడనమాట షేర్షా. వాటి గురించి మనం తెలుసుకుందాం. షేర్షా వంశం పేరు ఏంటంటే సూర్యవంశానికి చెందినవాడు. షేర్షా అసలు పేరు ఫరీద్. మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగాడు. షేర్షా అసలు పేరు ఫరీద్. షేర్షా తండ్రి హసన్. షేర్షా బీహార్ పరిపాలకుడు బహార్ఖాన్ లోహని వద్ద ఉపాధ్యాయుడిగా పనిచేస్తాడు. మొదట బీహార్ పరిపాలకుడు బహార్ఖాన్ లోహని వద్ద ఉపాధ్యాయుడిగా పనిచేస్తాడు. ఫరీద్కు షేర్షా అని బిరుదిచ్చింది ఎవరంటే బహార్ఖాన్ లోహని. ఈయన బీహార్ పరిపాలకుడు అనమాట. అతని వద్ద ఉపాధ్యాయుడిగా పనిచేస్తాడు షేర్షా. 1530లో చునార్ పరిపాలకుడు మరణంతో అతని భార్య వితంతు అవుతుంది అనమాట. ఆమె పేరు లార్డ్ మాలిక అనమాట. ఆ మాలికను వివాహం చేసుకుంటాడు. ఎప్పుడు 1530లో చునార్ పరిపాలకుడు మరణిస్తే అతని వితంతు భార్యని ఇతను వివాహం చేసుకుంటాడు అనమాట. వివాహం చేసుకుని చునార్ పరిపాలకుడుగా ఈయన సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. 1533లో బెంగాల్ పరిపాలకుడు అయినటువంటి నుస్రత్ బెంగాల్ పరిపాలకుడు అయినటువంటి నుస్రత్ షాను ఓడిస్తాడనమాట. యుద్ధం చేస్తాడు. 1533లో నుస్రత్ షాతో యుద్ధం చేస్తే ఓడిస్తాడు అనమాట. అలాగే హుమాయూన్తో 1537లో చునార్ యుద్ధం చేస్తాడు. చునార్ యుద్ధం. ఈ యుద్ధంలో షేర్షా ఓడిపోతాడు అనమాట. హుమాయూన్ చేతిలో షేర్షా ఓడిపోతాడు. అలాగే 1539లో చౌసా యుద్ధంలో హుమాయూన్ 37లో చునార్ యుద్ధంలో హుమాయూన్ చేతిలో షేర్షా ఓడిపోతాడు. 39 చౌసా యుద్ధంలో షేర్షా చేతిలో హుమాయూన్ ఓడిపోతాడు అనమాట. అలాగే 1540లో కనౌజ్ లేదా బిల్గ్రామ్ 1540లో కనౌజ్ లేదా బిల్గ్రామ్ యుద్ధంలో హుమాయూన్ షేర్షా చేతిలో చాలా ఘోరంగా ఓడిపోయి ప్రాణాలు కాపాడుకోవడానికి మధ్య భారతదేశం అడవుల్లోకి పారిపోతాడు అనమాట. సో ఆ 1540 నుండి 1555 వరకు సూర్యవంశం పరిపాలిస్తుంది. అయితే 1540 నుండి 1545 వరకు షేర్షా పరిపాలిస్తారు అనమాట. ఆ తర్వాత షేర్షా తర్వాత ఒక ఇద్దరు రాజులు పరిపాలిస్తారు. ఈ 5 సంవత్సరాలు షేర్షా మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలించినప్పటికీ గొప్ప సంస్కరణలు ప్రవేశపెడతాడు. గ్రాండ్ ట్రంక్ రోడ్డు, రెవెన్యూ సంస్కరణలు, తోడర్మల్ రెవెన్యూ అధికారి తోడర్మల్ గొప్ప సంస్కరణలు చేపట్టేసరికి మొఘల్ సామ్రాజ్యం ఆర్థికంగా చాలా బలపడిద్ది. ఇతను చేసిన సంస్కరణలు అక్బర్ కాలంలో చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఇతను రెవెన్యూ మంత్రి, అక్బర్ కూడా రెవెన్యూ మంత్రిగా పనిచేస్తాడు. రాజా తోడర్మల్ ఆయన. షేర్షా 1545లో కలింజర్ కోట ముట్టడిలో గన్ పౌడర్ పేలి మరణిస్తాడనమాట ప్రమాదవశాత్తు. 1545లో కలింజర్ కోట ముట్టడిలో
గన్ పౌడర్ పేలి మరణిస్తాడు షేర్షా. ఇతను పనిచేసిన కాలం 5 years మాత్రమే. రాజుగా మొఘల్ సింహాసనాన్ని పరిపాలించిన కాలం 5 సంవత్సరాలు మాత్రమే. ఇతను ప్రవేశపెట్టిన సంస్కరణలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. షేర్షా గ్రామాలలో శాంతి భద్రతల కోసం ముకద్దం గ్రామాలలో శాంతి భద్రతలను పర్యవేక్షించడం కోసం ముకద్దం అనే పోలీసు వ్యవస్థను తీసుకొస్తారనమాట. ఈ ముకద్దం అనే పోలీసులు గ్రామాల్లో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తుంటారు. అలాగే రాజ్య ఉద్యోగులు ఎవరైతే రాజ్యంలో పర్మనెంట్ ఉద్యోగులు ఉంటారో వారు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్. కాబట్టి షేర్షా పరిపాలన సంస్కరణలు గొప్పగా చేశాడనమాట. అందులో భాగంగానే ఉద్యోగులను ట్రాన్స్ఫర్లు గ్రామాలలో ముకద్దం అనే పోలీసు వ్యవస్థను తీసుకొచ్చాడు. భూమి కొలుచుటకు సికందరీ గజ్ అనే కొలమానాన్ని కూడా ప్రవేశపెడతాడు. సికందరీ గజ్ అను భూమి కొలత పరిమాణం కూడా సికందరీ గజ్ అనే భూమి కొలత కొలమానాన్ని కూడా షేర్షా ప్రవేశపెడతాడు అనమాట. ఈ కొలమానాన్ని కొలుచుటకు జరీబ్ కర్రను ఉపయోగిస్తారనమాట. జరీబ్ అనే కర్రను ఉపయోగిస్తారు. అలాగే రైతులకు పట్టాలు ఇచ్చాడనమాట. వ్యవసాయ భూములకు సంబంధించి రైతులకు పట్టాలు ఇచ్చాడు. ఇది గొప్ప సంస్కరణ అనమాట. వ్యవసాయ భూములకు సంబంధించి పట్టా ఇస్తాడు. ఆ పట్టాన్ని ఏమంటారంటే కుబిలియత్ పత్రం అనమాట. ఈ కుబిలియత్ రైతులకు పట్టాలు ఇచ్చి కుబిలియత్ పత్రాన్నే తీసుకుంటాడు అనమాట. వారి దగ్గర నుండి రైతులకు పట్టాలు ఇచ్చారు, వారి వద్ద నుండి కుబిలియత్ పత్రం తీసుకునేవాడు షేర్షా. షేర్షా కట్టించిన కోటలు ఏంటంటే పురాణా కిల్లా, ఓల్డ్ ఢిల్లీ అంటారు. పురాణా కిల్లా ఓల్డ్ ఢిల్లీ అంటారు. దీన్ని నిర్మించింది ఎవరంటే షేర్షానే. షేర్షా సమాధి ససారాంలో ఉంది. బాబర్ సమాధి ఎక్కడుంది? కాబూల్లో ఉంది. హుమాయూన్ సమాధి ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. షేర్షా సమాధి ఎక్కడుంది? ససారాంలో ఉంది అన్నమాట. గ్రాండ్ ట్రంక్ రోడ్డు చైనా నుండి పాకిస్తాన్ కలుపుతుందన్నమాట, భారతదేశం మీదుగా. ఈ గ్రాండ్ ట్రంక్ రోడ్డు నిర్మించింది ఎవరంటే షేర్షానే. షేర్షా సమాధి ససారాంలో ఉంది, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. షేర్షా ప్రవేశపెట్టిన బంగారు నాణ్యం పేరు ఏంటంటే అష్రఫీ. నాణ్యం పేరు అష్రఫీ. రాజ్యంలో ఆస్థాన చరిత్రకారుడు ఎవరంటే అబ్బాస్ షెర్వానీ. ఇతను రాసిన నవల ఏంటంటే తుజుకి షేర్షాహి. షేర్షా ఆస్థానంలో చరిత్రకారుడు ఎవరంటే అబ్బాస్ షెర్వానీ. ఇతను రాసిన ఫేమస్ నవల ఏంటంటే తుజుకి షేర్షాహి. ఇతని ఆస్థాన కవి ఎవరంటే మాలిక్ మహమ్మద్ జైసీ. ఇతను రాసిన ఫేమస్ నవల ఏమిటంటే పద్మావతి. మనకి చాలా ఇంపార్టెంట్. పద్మావతి నవల ఎవరు రాశారని చెప్పి మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా అడుగుతారు. మాలిక్ మహమ్మద్ జైసీ పద్మావతి నవలు రాస్తాడు అనమాట. అలాగే షేర్షా రెవెన్యూ మంత్రి ఎవరంటే రాజా తోడర్మల్. మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసుకున్నాం. రాజా తోడర్మల్ ఇతను అద్భుతమైన రెవెన్యూ సంస్కరణలు ప్రవేశపెట్టాడనమాట. దానివల్ల తర్వాత వచ్చే అక్బర్ కాలం నుండి మొఘల్ వంశం చాలా రెవెన్యూ పరంగా చాలా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. షేర్షా తర్వాత మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించిన సూర్యవంశ వ్యక్తి ఎవరంటే సికిందర్ని 1555లో హుమాయూన్ ఓడిస్తాడు. హుమాయూన్ ఓడించి తిరిగి మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడనమాట. హుమాయూన్ మొఘల్ వంశంలో అత్యంత దురదృష్టవంతుడు ఎవరంటే హుమాయూన్. నేను చెప్తున్న క్లాస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.